తెలంగాణ వస్తే మన సింగరేణి బొగ్గు గనులు మనకే ఉంటాయని భావించామని, కానీ బొగ్గు గనుల వేలంతో సింగరేణి కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డదని లెఫ్ట్ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం విధానాలు, గత పాలకుల కారణంగా పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణతో లక్షలాది మందికి జీవనోపాధి పోతుందన్నారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం ఈ నెల 5 నుంచి పోరుబాటకు పిలుపునిచ్చారు సిపిఐ నేతలు. సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జూలై 5న కోల్ బెల్ట్ బంద్కు పిలుపునిచ్చింది సిపిఐ. రాజకీయాలకు అతీతంగా సింగరేణి పరిరక్షణకు చేసే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు నిరాహార దీక్షలు, కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రకటించారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని స్పష్టం చేశారు సిపిఐ నేతలు. సింగరేణిపై తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగించారని విమర్శించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మైన్స్ అండ్ మినరల్ సవరణ చట్టం 2015 ద్వారా బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నుంచి ప్రైవేటు పరమయ్యాయన్నారు. ఆ చట్టంతోనే అదానీ, అంబానీలకు బొగ్గు గనులను అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. నాటి సీఎం కేసీఆర్ కేంద్రానికి సహకరించారని విమర్శించారు కూనంనేని. కేసీఆర్ ఆనాడు చేసిన పాపమే ఇప్పుడు సింగరేణికి శాపంగా మారిందన్నారు. చెప్పినటువంటి కేసీఆర్ 2015లో కేంద్రం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఏంటంటే MMDRA, అంటే మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా సింగరేణి కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ పైన కానీ ఇక ఎవరికి కూడా హక్కు లేదు. అది కేంద్ర పరిధిలోకి వెళ్ళేది. కనీసం ప్రొటెస్ట్ కూడా చెప్పలేదు కేసీఆర్. అప్పుడు చేతులు ఎత్తాడు. కేసీఆర్ ఆనాడు చేసిన పాపమే ఈనాడు తెలంగాణకి అది పెద్ద శాపంగా మారింది. సింగరేణి మనుగడ ప్రమాదంలో పడ్డదన్నారు సిపిఐ నేతలు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల బొగ్గు ధరతో పాటు విద్యుత్, సిమెంట్, ఇనుము ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, కేంద్రంతో పోరాడాలని సూచించారు లెఫ్ట్ పార్టీల నేతలు. 2015లో ఉన్న చట్టం అత్యంత ప్రమాదకరమైన చట్టం. మన ఆస్తిని ఆనాడే రాసిచ్చినట్లు కేంద్ర ప్రభుత్వాన్ని రాసిచ్చేశాడు కేసీఆర్. దాని తర్వాత ఆ కాలం నుంచి కూడా కనీసం ఉన్న మైన్స్ బాగా జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిపాడా అంటే టోటల్గా 80% ఇవాళ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు. ఈవెన్ కోల్ తీసేది కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే తీపిస్తున్నాడు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి వేలంలో రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని సూచించారు సిపిఐ నేతలు. ఈ నెల 5 నుంచి చేపట్టే కోల్ బెల్ట్ బంద్కు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు నేతలు.